అవతార్ మెహర్ బాబా వారి 131వ జన్మదినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం నగరం కత్తిరి వీధిలో ఉచిత నేత్ర శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ ఉచిత నేత్ర శిబిరంలో డాక్టర్ పిఎల్ఎన్ రాజు, కేఎల్ నాయుడు, పి సుధీర్ హాజరై నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 90 మంది రోగులకు పరీక్షలు జరిపించుకోగా 20 మందికి ఆపరేషన్లు చేయుటకు నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ శరీరంలో కన్ను అనేది చాలా సున్నితమైనది అన్నారు. కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం కన్ను అని, ఇవి మానవుల్లో ముఖ్యమైన జ్ఞానేంద్రియం అన్నారు. ఇవి మనుషుల్లో కెమెరా వలె పనిచేసి బాహ్య రూపాన్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదడుకి పంపుతుంది అన్నారు. వివిధ జీవుల్లో నిర్మాణాత్మకంగా 10 వేరువేరు డిజైన్లో కళ్ళుంటాయని, వీటిలో 96 జంతు జాతుల్లో ఇది చాలా క్లిష్టంగా ఉంటుందన్నారు. ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపించే కళ్ళు నిడేరియా, మాల్కస్, కార్డేటా, ఎనెలిడా, ఆర్థోఫోడా జీవుల్లో కనిపిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, అవతార్ మెహర్ బాబా శ్రీకాకుళం కేంద్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పిఎల్ రాజు, సుధీర మేడము, ఈ అవతార్ మెహర్ బాబా కేంద్రానికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. వాళ్ళకి ఈ ప్రిస్క్రిప్షన్ కూడా రాసి వాళ్ళు వాళ్ళకి అవసరమైన ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తారు. ఇవాళ 85 మంది ఇచ్చారు. 85 మందిలో కొంతమందికి ఆపరేషన్ పడ్డాయి, దగ్గర 20 మందికి. వాళ్ళందరికీ కూడా హాస్పిటల్కి అక్కడికి వెళ్తే బ్రిడ్జ్ దగ్గర హాస్పిటల్ పిఎల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తారు. మందులు కూడా రాస్తారు. వాళ్ళకి ఈవేళ, రేపు, ఎల్లుండి అవతారు 4 రోజులు మనిషికి, అంటే ఒక్కొక్క రోజు 10-12 చేయగల 40-40 అందరికీ ఆపరేషన్లు, చెకింగ్లు అన్నీ చేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అవతార్ సెంటర్ కేంద్రం వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. డాక్టర్లు కూడా 3 డాక్టర్లు, వీళ్ళ రాజు, కేఎల్ నాయుడు, సుధీర, వాళ్ళు 3 వస్తున్నారు. వచ్చి శుభ్రంగా అందరికీ ఎవరికైతే ఆపరేషన్ పడతాయో వాళ్ళందరికీ చేస్తారు ఫ్రీగా. అదనమాట ఈ కార్యక్రమంలో ఈ వేళ మాత్రం 85 మెంబర్స్ వచ్చారు. అందులో ఇంచుమించు ఒక 20 మెంబర్స్కి ఆపరేషన్లు పడ్డాయి. కొంతమందికి డ్రాప్స్కి రాస్తారు, కావాలంటే మందు రాయిస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం అవతార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.